హలో అండి అందరికీ. వెల్కమ్ టు జయప్రసాద్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా డైలీ రొటీన్ అయితే చూడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే రాగి జావ అయితే చేశానండి. ఇంకా మా దర్శికైతే స్నాక్స్ పెడుతున్నాను. గ్రేప్స్ అయితే మనము తినే ముందు కనీసము ఒక 30 మినిట్స్ అయినా సాల్ట్ వాటర్‌లో అయితే వేసుకొని తర్వాత అయితే తినాలండి. యాపిల్, గ్రేప్స్ ఇంకా ఎగ్ అయితే పెట్టాను వాడికి బాక్స్‌లోకి. ఇంకా మా దర్శి అయితే లేచాడు. స్నానం చేసి రాగి జావ అయితే తాపిస్తున్నానండి. స్కూలు 12 వరకే కదా! అందుకనేసి లంచ్ అయితే ఏం తీసుకెళ్ళడు. స్నాక్స్ అయితే తీసుకెళ్తాడండి. మా దర్శిగాడు ఇడ్లీ, దోస ఇవంటే సరిగ్గా తినడు గానీ, రాగి జావ అయితే మాత్రం కొంచెమైనా తాగుతాడండి. ఇంకా అది చాలా హెల్తీ కదా పిల్లలకి. అందుకనేసి అది చేశాను. నేనైతే 'కార్తీక దీపం' సీరియల్ చూస్తూ ఉన్నానండి. ఇంకా మా దర్శి అయితే రెడీ అయిపోయాడు. షూ ఇంకా సాక్స్ అయితే వేసుకుంటున్నాడండి. స్కూల్‌కెళ్ళేటప్పుడైతే రోజు బుంగమూతయితే పెట్టుకొనుంటాడండి. వాళ్ళ డ్యాడీ అయితే వెళ్తున్నాడండి ఈరోజు పిల్లల్ని స్కూల్ దగ్గరైతే డ్రాప్ చేయడానికి. చిన్నా, చిన్నా, ఆదిత్య మా చిన్నోడు పడుకో ఉన్నాడండి. ఇంక వాడిని కూడా లేపి వాడికైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టి మళ్ళీ పనబెడతానండి. చిన్నా, ఆదిత్య, ఆదిత్య లే నాన్న కన్నయ్య. మా ఆదిత్య గాడైతే బ్రష్ చూడండి ఎలా వేసుకుంటున్నాడో. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళే వేసుకుంటారండి. ఫైనల్‌గా మా చిన్నోడైతే నిద్ర లేచాడండి. బ్రష్ వేసుకొని రాగి జావ అయితే తాగుతున్నాడు. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. మా పిల్లలిద్దరిని స్కూల్ దగ్గరైతే డ్రాప్ చేసేసి, ఇంకా వస్తూ వస్తూ దోస అయితే తీసుకొచ్చారు. మా పిల్లల కోసమైతే రాగి జావ చేశాను కదా! ఇంకా కొంచెమైతే ఉంది. అలాగే ఒక 2 దోసలైతే తీసుకొచ్చారు. నాకు ఇంగా మా హస్బెండ్ కోసమైతే మన ఇండియాలో లాగే మాకిక్కడ దోసలైతే దొరుకుతాయండి. సేమ్ మన ఇంటి దగ్గర టేస్ట్ ఉన్నట్లే ఉంటాయి. రోజు మార్నింగ్ అయితే టిఫిన్ ఏదో ఒకటి చేశానండి. ఇవాళ రాగి జావ చేశాను కదా! అందుకనేసైతే ఇంక మా హస్బెండ్ దోస అయితే తీసుకొచ్చారు. ఇంకా వడలు కూడా తీసుకొచ్చాడండి. ఒక 3 అయితే తీసుకొచ్చారు. దోసలోకైతే కారం ఇంకా బొంబాయి చట్నీ అంటారు కదా! అది ఇంకా చట్నీ అయితే ఇచ్చారండి వాళ్ళు. కారం దోసలైతే తీసుకొచ్చారండి. టేస్ట్ అయితే బావున్నాయి. మేమైతే టిఫిన్ తింటూ 'బిగ్ బాస్' అయితే చూసామండి. మేము 'బిగ్ బాస్' వచ్చేసి హాట్‌స్టార్‌లో చూస్తాము. నార్మల్‌గా అయితే ఇక్కడ హాట్‌స్టార్ పనిచేయదు కదా! కానీ మేమైతే వీపీఎన్ ఆన్ చేసుకొని చూస్తామండి. నైట్ అయితే రావట్లేదు హాట్‌స్టారు. వర్క్ కావట్లేదు. అందుకనేసి మార్నింగ్ అయితే చూస్తామండి రోజు. ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. ఆఫీస్‌కైతే వెళ్తున్నారనమాట. రోజు అయితే 8కి వెళ్తాడండి ఆఫీస్‌కి మా ఆయన. ఇంకా నేనైతే అడుగుతున్నాను మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం చేయాలనేసి. రోజు అయితే ఇలా అడగాలండి మా హస్బెండ్‌ని ఏం చేయాలి? ఏం చేయాలని. తనైతే ఏదో ఒకటి చెయ్యి అనైతే చెప్తాడు. ఏం చేయాలో మాత్రం చెప్పరు. అందరూ హస్బెండ్స్ ఇంతేననుకుంటా. ఇంకైతే నేను కాఫీ అయితే చేసుకుంటున్నానండి. నేను కాఫీలోకైతే షుగర్ ఏసుకోను. బెల్లమే వేసుకుంటానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందండి. వంటైతే స్టార్ట్ చేయాలి. సొరకాయ ఉంది. సొరకాయ కూర చేయాలి. ఇంకా సంగటి చేస్తానండి మా పిల్లల కోసమైతే. ఏంది అది? ఈరోజు ఎండ కూడా బానే ఉందండి. చూసారా ఎంత ఎండగా ఉందో? నెక్స్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేయాలండి. ఇంకైతే నేను సొరకాయ కూర, ఇంకా చికెన్ లివర్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నానండి. ఈ చికెన్ లివర్ వచ్చేసి ఫ్రెష్‌దనమాట. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. దీని మీద ప్రైస్ ఇంకా వెయిట్ అయితే లేదండి. ఇంకా చిన్న సొరకాయ అయితే ఉందండి. ఈ సొరకాయ వేసైతే తీగూర చేస్తాను. ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను చూడండి. మసాలా కోసమైతే శనక్కాయ పప్పులైతే వేయించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నేను సొరకాయ, టమోటా ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటానండి. తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. మా సైడ్ ఇదొచ్చి తీయగూర అంటారండి. ఇంకా పుల్లగూర కూడా చేసుకుంటారు కదా! అలాగే రైస్ అయితే నానబెట్టుకున్నానండి. సంగటైతే చేస్తున్నాను. ఈ కూరలోకి సంగటైతే చాలా బావుంటుందండి. సొరకాయనైతే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. వీటినొచ్చేసి ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి మనము. అలాగే కొంచెము ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కూరైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ప్లస్ మనకు త్వరగా కూడా అయిపోతుందండి.
నెక్స్ట్ అయితే తిరగబాత అయితే పెట్టుకుంటాం కదా! అందుకనేసి ఫస్ట్ అయితే ఇలా అయితే చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ అయితే ఏమి యాడ్ చేసుకోవడం లేదు. ఆయిల్‌లో అయితే జస్ట్ ఫ్రై ఒకటి చేసుకుంటున్నాను. మసాలాలోకైతే ముందుగా మనము వేయించుకున్నాం కదా! శనక్కాయ పప్పులు, టమోటా, గార్లిక్, ధనియాల పొడి, సాల్ట్, ఇంకా కారం అయితే వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోండి. ఇదిగోండి ఇలా అయితే మెత్తగా అయితే నేను మిక్సర్ జార్‌లో అయితే వేసుకున్నాను. అలాగే ఒక పక్క అయితే టమోటోస్ ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. కూరలో కొంచెం పులుపేస్తే బావుంటుంది టేస్టు. ఇదిగోండి సొరకాయ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మనము తిరగబాతయితే పెట్టుకుందామండి. తిరగబాతయితే వేసుకుంటున్నానండి కూర. అందుకోసం వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. అందులో తిరగబాత గింజలు, కరివేపాకు, ఇంకా ఒకటి రెడ్ చిల్లీ అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఒక పక్కయితే మనకు రైస్ అయితే ఉడికిపోయింది. ఇందులో అయితే మనము రాగి పిండయితే వేసుకుందామండి. నేను రాగి పిండి ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటానండి. మా అత్తమ్మయితే చేసింది ఈసారి రాగులుంటాయి గదా! అవైతే ఆడిచ్చిందనమాట ఫ్రెష్‌గా. చాలా బావుందండి పిండి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేగాయి. తర్వాత ఇందులోనే టమోటోలయితే వేసుకున్నాను. టమోటోలు కూడా మగ్గిన తర్వాతయితే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ సొరకాయ, అదైతే ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా కలుపుకుంటున్నానండి. తర్వాతయితే మనము మసాలా చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా కూడా ఇందులో వేసేసి, మసాలా పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాతయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, అలాగే మనము చింతపండయితే నానబెట్టుకున్నాం కదా! ఆ వాటర్ కూడా అయితే ఇందులో పోసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాతయితే మన సొరకాయ కూరైతే రెడీ అయిపోతుందండి. మనమైతే మంట సిమ్‌లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే నేనైతే వంట చేస్తుంటే ఇక్కడ మా పిల్లలొచ్చేసి టీవీ అయితే చూస్తున్నారండి. తినొచ్చేసి యషిక మా లాషు వాళ్ళ చెల్లెలు. ఈరోజైతే మా పిల్లల్ని తీసుకురావడానికైతే దర్శి వాళ్ళ పిన్నయితే వెళ్ళిందండి స్కూల్ దగ్గరికి. ఇదిగోండి కూరైతే రెడీ అయిపోయింది. ఇంక మా పిల్లలకైతే పెడుతున్నాను సంగటి ఇంకా సొరకాయ కూర. మా దర్శి స్కూల్ నుంచొచ్చేసి ఫ్రెష్ అయిపోయి సంగటయితే తింటున్నాడండి. లివర్ ఫ్రై చేయడానికైతే కుదరలేదు. టైం అయితే సరిపోలేదు. మా దర్శి వచ్చే లోపలైతే అవ్వలేదండి. ఇంకా నైట్‌కైతే చేస్తాను. తినిపిచ్చేసైతే మా పిల్లల్నిద్దరిని పడుకోబెట్టాలండి. మా ఆదిత్య రోజు మార్నింగ్ అయితే పడుకుంటాడు. కానీ ఇవాళైతే పడుకోలేదు. ఈరోజు వాడిని కూడా పనబెట్టాలి. చిప్స్ అయితే నంచుకుంటూ అయితే తింటున్నారండి సంగట్లోకి. ఇంకా బయటైతే బట్టలు ఆరేసున్నానండి నిన్న. అవైతే మొత్తం ఫోల్డ్ చేసి పెట్టాలి. మాకిక్కడ ఎండలో ఆరేసుకోవడానికి ఉండదండి. బయటే ఆరేసుకోవాలి. చూపిస్తాను పదండి. ఇదిగోండి బయటైతే ఒక 2 స్టాండ్స్ అయితే పెట్టాను. ఈ స్టాండ్స్ మీదయితే బట్టలు ఆరేసుకుంటానండి. ఎవరి ఫ్లాట్ ముందరైతే వాళ్ళైతే బట్టలైతే ఇలా స్టాండ్ పెట్టుకొని ఆరేసుకుంటారు. మా బిల్డింగ్‌లో కనీసం ఇలా స్పేస్ అయినా ఉందండి పెట్టుకోవడానికి. చాలా బిల్డింగ్స్‌లో అయితే అసలు ఉండదనమాట పాపము. వాళ్ళు చాలామంది ఇంట్లోనే ఆరవేసుకుంటారు. ఇంకా బట్టలైతే అన్నీ తీసేస్తున్నానండి. ఫోల్డ్ అయితే చేసి పెట్టాలి. మా పిల్లలు లేచే లోపల ఈ పనైతే కంప్లీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే లివర్ ఫ్రై అయితే చేస్తాను. వాళ్ళు పడుకోనున్నారు కదా! వాళ్ళు లేసే లోపలైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోనండి. మాకు నాన్ వెజ్‌లన్నీ ఫ్రోజన్ కూడా దొరుకుతాయండి. ఇంకా ఫ్రెష్ కూడా ఉంటాయి. మా హస్బెండ్ అయితే ఈరోజు చికెన్ లివర్ అయితే ఫ్రెష్‌దయితే తీసుకొచ్చారు. దీని మీద ప్రైస్ ఇంకా వెయిట్ అయితే లేదు. కానీ ప్రొడక్ట్ ప్యాక్ చేసిన డేటు, ఇంకా ఎక్స్‌పైరీ డేట్ అయితే ఇచ్చారండి. ఫ్రోజన్‌వయితే అంత బాగుండవండి. అందుకనేసి ఫ్రెష్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండు. ఇదిగోండి నేనైతే స్టార్ట్ చేశాను. ఈ పిక్చర్ వచ్చేసి మా దర్శి ఫస్ట్ బర్త్‌డేదండి. వాడి ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా అయితే చేశాము. నేను ఏదైనా ఇలా పని చేసుకునేటప్పుడైతే మా పిల్లలు లేనప్పుడు ఏదో ఒక మూవీ అయితే పెట్టుకొని చూసానండి. మోస్ట్‌లీ ఓల్డ్ మూవీసే పెట్టుకొని చూస్తాను. ఈరోజైతే 'చంద్రమోహన్' గారి మూవీ అయితే చూస్తున్నానండి. ఇంకా 'రాజేంద్ర ప్రసాద్' గారి మూవీస్ ఇవన్నీ చాలా బావుంటాయి కదండీ! అందుకనేసి నాకు టైం కుదిరినప్పుడల్లా ఏదో ఒక ఓల్డ్ మూవీ అయితే చూస్తానండి. మా పిల్లలు నిద్ర లేచే లోపలైతే నేను పనంతా కంప్లీట్ చేసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు లేచిన తర్వాతయితే నన్నసలు చేసుకోనీయరు. ప్లస్ మా దర్శికి హోంవర్క్ రాపించాలి. అలాగే కొద్దిసేపయితే చదివించాలి వాడిని.
ఏదో టెస్ట్‌లు అయితే ఉన్నాయంట స్కూల్‌లో. అందుకనేసి అలాగే నైట్‌కి అన్నం కూడా చేయాలి కదండీ! మధ్యాహ్నం అయితే సంగటి చేశాను. ఇంకా నైట్‌కైతే రైస్ అయితే చేయాలి. మా హస్బెండ్‌కు ఇంకా మా పిల్లలకైతే ఇదిగోండి ఒక పక్క అయితే లివర్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. దీని రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. నేను ఈ పనులు చేసుకునే లోపల మా ఆదిత్య గాడైతే ఫస్ట్ లేసేసాడండి. తర్వాత అయితే మా దర్శి అయితే లేచాడు. లేచిన తర్వాత అయితే రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అయితే తింటారండి. ఈరోజైతే మన పప్పుంటలుంటాయి కదా! చిక్కీస్ అవైతే తింటున్నారు వాళ్ళిద్దరూ. అలాగే ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటారండి. ఇంకైతే మార్నింగ్ అయితే గ్రేప్స్ అయితే ఉన్నాయి కదా! అవైతే ఇయ్యాలి. ఇదిగోండి గ్రేప్స్ అయితే ఇస్తున్నాను. తింటున్నారనమాట వాళ్ళు. ఈవినింగ్ రోజు ఏదో ఒక స్నాక్స్ అయితే తింటారండి. తినేసిన తర్వాతయితే హోంవర్క్ అయితే చేపించాలి మా దర్శికి. నేనైతే రైస్ అయితే నానబెట్టేసానండి. ఇంకా నైట్‌కి అన్నం చేయాలి కదా! అందుకనేసి అలాగే మార్నింగ్ పాలైతే కాంచాను కదా! వాటితో అయితే కాఫీ అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే తాగుతానండి నేను. తాగుకుంటే నాకు చాలా హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా దర్శితో అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నానండి. ఇక్కడ కువైట్‌లో అయితే ఎల్‌కేజీ నుంచి వాళ్ళకి కర్సివ్ రైటింగ్ అయితే అలవాటు చేస్తారండి. హ్యాండ్ రైటింగ్ బాగా రావటానికి. ఈరోజైతే లెటర్ హెచ్ అయితే రాస్తున్నాడు మా వాడు. ఇంకా టైం అయితే 6 అయిందండి. నేనైతే పూజ అయితే చేస్తున్నాను. మనము లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఇలా దేవుడి దగ్గర స్పెండ్ చేస్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. రోజు మార్నింగ్ అయితే పూజ మా హస్బెండ్ చేస్తారు. ఈవినింగ్ అయితే నేను చేస్తానండి. మా దర్శిగాడు హోంవర్క్ అయితే రాసేసాడు. ఇంకొచ్చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడండి ఆల్ఫాబెట్స్. వాడికి టెస్ట్ ఉందంట స్కూల్‌లో అందుకనేసి మా దర్శిగాడిని చదివించడము, ఇంకా రాపించడం అయితే అయిపోయిన తర్వాతయితే మా పిల్లలకైతే అన్నం అయితే తినిపించానండి. రోజు 7:30, 8 లోపలైతే మా పిల్లలకి ఫుడ్ అయితే పెడతాను. ఎందుకంటే లేట్‌గా పెడితే మళ్ళీ వాళ్ళకి అరగదు కదా! తింటానే పడుకుంటే అందుకనేసి మా పిల్లలైతే త్వరగానే పడుకుంటారండి. స్కూల్ ఉంటుంది కదా మార్నింగు అందుకనేసి. మా పిల్లలకి పెట్టిన తర్వాతయితే నేను ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నామండి. కొద్దిసేపు అయితే టీవీ చూసాము. ఓకేనండి. బాయ్.